ఆ చిన్న పాపకు తెలియదు తన తల్లి తన ప్రాణం తీస్తుందని. ఇది ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలో సంఘటన అయితే జరిగింది. ఈమె పేరు వచ్చేసి సుప్రియ. ఈమెకి 6 ఏళ్ల చిన్న పాప ఉంది. సడన్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లి హార్ట్ అటాక్ తో చనిపోయిందని చెప్పింది హాస్పిటల్లో. బట్ పోస్ట్ మార్టం లో తెలిసింది ఏంటంటే శ్వాస ఆడక చనిపోయింది. ఎంత కిరాతకంగా చంపిందంటే ఈమె నోరు ముక్కు మూసి మోకాల్ని పాప కడుపుపై ఒత్తి మరీ చంపేసింది. ఫస్ట్ నుంచి చాలా సార్లు తన హస్బెండ్ కి అయితే కంప్లైంట్ ఇచ్చేది. ఈ పాప మరాఠీ మాట్లాడతలేదు, హిందీ మాట్లాడుతుంది అని చెప్పి ఫ్రస్ట్రేషన్ లో చాలా సార్లు ఈ పాప వద్దని చెప్పేది. బట్ ఈమె మెయిన్ మోటివ్ ఏంటంటే ఈమెకు ఆడపిల్ల అంటే ఇష్టం లేదనమాట. అబ్బాయి కావాలని ఫస్ట్ నుంచే ఉంది. అదే పోలీస్ ఇంట్రాగేషన్ లో కూడా ఏం అనుకున్నారంటే 2019 లో కూడా పాపకి చిన్న ఏజ్ ఉన్నప్పుడు కూడా ఒకసారి చంపడానికి ట్రై చేసింది అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని నాకైతే ఇప్పుడు తెలిసింది. నాకైతే చాలా బాధగా అనిపించింది. ఇప్పుడు ఈమెకు శిక్ష పడుతుందో లేదో తెలియదు. ఎందుకంటే ఈమె 2024 నుంచి వెళ్ళి డిప్రెషన్ లో ఉందన్నమాట. సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది. ఆ రీజన్ తో ఈమెకు శిక్ష పడుతుందో లేదో కూడా తెలియదు. అండ్ ఖచ్చితంగా శిక్ష పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మోర్ ఇలాంటి వీడియోస్ కోసం అలా వెళ్ళే ముందు నా పేజ్ ని అయితే ఫాలో చేయండి. వీడియోస్ చేస్తూనే ఉంటా.